ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ అంటే మీలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంటారంటే మీరు ఒక సెలబ్రిటీ అండ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా చాలా అచీవ్ చేశారు. బట్ మీరు బయట ప్రెస్ మీట్స్లో కనిపించిన ఇలా ఎప్పుడైనా ఇంటర్వ్యూలకు వచ్చినా ఏదో ఒక అన్నలాగా ఒక బాబాయ్ లాగా సొంత మనిషిలాగా ఎలాంటి గర్వం ఉండదు. నేను స్టారు, నేను సెలబ్రిటీ, ఆ ఇగోనెస్ కనిపించదు. మీ చుట్టూ హడావిడి చేసే ఒక బ్యాచ్ ఉండదు. చాలా సింపుల్గా నీట్గా ఒక కామన్ మ్యాన్ ఉన్నట్టు ఉంటాడు. ఇంత డౌన్ టు ఎర్త్ ఎలా సాధ్యమవుతుంది? అంటే ఒకటి సార్, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయిపోతుంది ఇండస్ట్రీ వచ్చి. మ్మ్. నాకు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాతో పనిచేసిన వాళ్ళు మనతో ఒక ఛానల్ నుంచో లేకపోతే మీడియా నుంచో బేసిక్గా మన వాళ్ళందరూ వాళ్ళే అన్ని చోట్ల ఉన్నారు ఇప్పుడు బేసిక్గా మ్మ్. నాకు. సో ఫస్ట్ నుంచి అందరూ చాలా క్లోజ్ బేసిక్గా. సో వాళ్ళ దగ్గర నేను బిల్డప్ ఇవ్వడం కూడా ఏముంటుంది బేసిక్గా. అండ్ ఇంకోటి ఏంటంటే నేచర్ ఫస్ట్ నుంచి అంతేనండి. అంటే కొంచెం సింపుల్గా లైఫ్ లీడ్ చేయాలన్నదే బాగా ఇది. అదే అన్నాం కదా ఒకసారి, ఇప్పుడు మాకు బౌన్సర్లు పెట్టారు కదా షోకి. ఈ బౌన్సర్లు చేసి అడవికి వెళ్ళి దండం పెట్టాను నేను. మ్మ్. అన్న మీకు ఏమనుకోకపోతే మమ్మల్ని మామూలుగా వెళ్ళిపోతాం మేము, మీరు చేసే అడవికి ఇంకా కొంచెం అడవిడి పెరుగుతుంది తప్పితే ఏముండదు. అంటే అదొక చిన్న షై ఉంటుంది బేసిక్గా. సార్ ఈ రోజుకి మీ నెంబరు ఏదైనా ఒక ఫంక్షన్ హాల్కో లేకపోతే సంథింగ్ ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్ళాం అనుకోండి, చిన్న భయంతో వెళ్తాం లోపలికి, నేను ఎవడైనా ఆపేస్తాడేమో అని చెప్పి ఒక చిన్న భయం ఉంటుంది. అంటే మెంటల్గా చేంజ్ రాకపోవడం అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు సెలబ్రిటీ అది అన్నారు సరే, అసలు దాని మీద ఒక సాంగ్ చేశాను నేను అవును. యూట్యూబ్లో. సెలబ్రిటీ అనుకోకరా సెలబ్రిటీ అనుకోకరా అని చెప్పి. అంటే ఈ రోజు ఉన్నది రేపు నిజం కాదు మనకి. సార్ రేపు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు బేసిక్గా. సో ఈవేళ నీకు వచ్చిన స్టేటస్ లేకపోతే నీకు వచ్చిన గుర్తింపు, ఈరోజు దాన్ని వదిలేసి రేపు మీద మనం ఫోకస్ పెట్టడం. రేపు అంటే ఒక భయం మనకు కావాలి బేసిక్గా. భయం ఉంటేనే మనం ఏ పని చేయగలుగుతాం ప్రపంచంలో. ఆ భయంతో ఉంటాను ఇప్పుడు నేను. మ్మ్. అందుకేంటంటే ఇవన్నీ తీసుకోవడానికి మైండ్ సిద్ధంగా ఉండదు. నువ్వులా ఉండు అంతే బేసిక్గా. ఓకే, వాట్ ఎవర్ నీకు ఏ గౌరవం లభించినా లేకపోతే ఏ స్టేటస్ లభించినా అది ఒక పూర్వజన్మ అదృష్టం అండి, అంతే. పూర్వజన్మలో మనం చేసుకున్న అదృష్టం వల్ల భగవంతుడు ఈ జన్మలో ఒక కళాకారులుగా పుట్టించడం. అంటే కళాకారులు మనకు తెలియదు. ఇప్పుడు మనం ఎంత అదృష్టవంతులు అంటే, మనం బయటికి వెళ్తే మనం ఎవరో గుర్తుపడతారు మనల్ని. కనీసం ఏదైనా ఒక అవసరం వస్తే గబుక్కున అక్కడ చిన్న హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. మ్మ్. కొన్ని చోట్ల మనల్ని గుర్తుపెట్టి అయ్యో మీరు వచ్చారా రండి అని చెప్పి గబగబా గంటలలో అయ్యే పని ఒక 2 నిమిషాల్లో కూడా అయిపోతుంటాయి. కరెక్ట్. మన అదృష్టం ఇది, అంతే అంతే. దాన్ని భగవంతుడికి మనం ఎప్పుడు మనం ఆ విషయంలో కొంచెం అది రుణపడి ఉన్నాం కాబట్టి ఆయనకి ఆ దండం పెట్టుకుని దాన్ని ఎంజాయ్ చేయాలి చెప్తే మనసులో. దాన్ని షో ఆఫ్ చేయడం వల్ల పెద్దగా వచ్చే ఉపయోగం ఏముండదని నా ఫీలింగ్. మీరే అన్నారు ఒక 25 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పేసి. అంటే మీలాంటి వాళ్ళు అన్నీ చూసేసి ఉంటారు కాబట్టి మీకు ఒక క్లీన్ మైండ్ ఉంటుంది. ఈరోజు ఏంటి, రేపేంటి, ప్రస్తుతం ఏంటి Exactly. అని చెప్పి అన్నీ ఒక అవునండి, క్లీన్ అవును. మైండ్ ఉంటుంది. బట్ నేను పేర్లు చెప్పొద్దు, నాకు పేర్లు కూడా అనవసరం. ఇండస్ట్రీలో ఒక హిట్ కొట్టి ఒక సినిమా చేసి హడావిడి చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అలాంటి వాళ్ళని చూసినప్పుడు యాజ్ ఎ సీనియర్గా మీకు మనసులో ఏమనిపిస్తుంటుంది? జాలేస్తుందండి. ఆ, అంటే నేను నాకు తెలిసి చాలామందికి కొంచెం క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా అలా బిహేవ్ చేస్తుంటే చెప్తాను వాళ్ళకి, ఉమ్, రే అబ్బాయి ఇది ఇది కరెక్ట్, ఇది నిజం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది నిజం కాదు. ఇప్పుడు ఒక లేయర్ వచ్చింది మీకు చుట్టూ అంతే. ఉమ్, ఆ లేయర్ అన్న విషయం మీరు గ్రహిస్తే రేపు హ్యాపీగా ఉండగలుగుతారు. రేపు పొద్దున ఈ లేయర్ వెళ్ళిపోతుంది, సడన్గా డిసపియర్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇదేంటి మన చుట్టూ ఏమీ లేదు ఏంటి అని మనం ఫీల్ అయితే దానివల్ల నీకు నువ్వు ఇంకా డౌన్ అయిపోతావు తప్పితే మెంటల్గా స్ట్రాంగ్గా నువ్వు ముందుకెళ్ళు. ఉమ్, సో అందుకే ఇప్పటి నుంచి బీ ప్రాక్టికల్గా ఉండండి. వచ్చిన దాన్ని సరదాగా ఎంజాయ్ చేయండి అంతే తప్పితే అదే నిజం అనుకునే భ్రమలో ఉంటే మాత్రం అది చాలా డేంజరస్. ఇది ఎంతమంది చూడలేదు సార్ అసలు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే అంతకుముందు విన్నాను చాలామంది. ఇప్పుడు చాలా గొప్ప గొప్ప వాళ్ళు, ఇప్పుడు సావిత్రి గారి గురించి మనం విన్నాం, అసలు సినిమా చూసాం. సార్ ఒక మహానటి, అంత గొప్ప స్టేటస్. నాకు ఎవరో చెప్పారండి చెన్నైలో ఫస్ట్ ఏ కారు వచ్చినా ఆ కారు ఆవిడ ఇంటి ముందు ఉండేదట. బా, అలాంటి లైఫ్ని లీడ్ చేసిన ఆవిడ చివరి స్టేజ్లో అంటే అంటే దుర్భరమైన పరిస్థితిని అన్నాం. అంటే అంత స్టేజ్ నుంచి ఆవిడ మళ్ళీ ఒక జీరోకి రావడం, అవును. ఆ, అంటే అందరూ అయ్యో పాపం అనిపించుకునే స్టేజ్కి వెళ్ళడం అనేది ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. అలాగే నేను చూశాను ఎంతమంది ప్రొడ్యూసర్స్, టాప్ ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద సినిమాలు తీసి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ లేచి పడి లేచి, చాలామంది డైరెక్టర్లు కూడా అలాగే పడిపోయి లేచి, ఇదంతా పడి లేచే జీవితం ఇది సినిమా ఇండస్ట్రీ అనేది. వాళ్ళకి తెలియదు బేసిక్గా. సార్ వాళ్ళకి ఏంటంటే మెంటల్గా మెచ్యూరిటీ లేకపోవడం అదొకటి.
అండ్ ఆ చుట్టూ ఉండేవాళ్ళు లేపే ఆ హై వాట్ ఎవర్ ఇదంతా అది ఏం చేస్తుంటే ఒక చిన్న తెలియని ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోద్ది. పాపం వాళ్ళు తప్పని కూడా నేను, ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది. ఇది అదేంటంటే కొంతమందికి ఓవర్ నైట్ వస్తుంది స్టార్డమ్. సరే. ఓవర్ నైట్ ఆ ఓవర్ నైట్ వచ్చే స్టార్డమ్ వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కళ్ళు నెత్తికెక్కేస్తాయి. అంటే ఇదంతా నిజమని ఒక భ్రమలో ఉంటారు వాళ్ళు. కరెక్ట్. ఆ ఓవర్ నైట్ వచ్చిన స్టార్డమ్ ఇంకొక ఓవర్ నైట్ దిగిపోతుంది, మొత్తం దిగిపోతుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలామంది. మనం చూసాం కొంతమంది ఇప్పుడు లైక్ ఆ డిప్రెషన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. చాలామంది అండి, అంటే నాట్ ఓన్లీ హీరో అండి, బయట ప్రొడ్యూసర్స్లో ఉన్నారు, టెక్నీషియన్స్లో ఉన్నారు. తాగుడికి బానిస అయిపోయి మొత్తం ఇంకా అంటే ఇంకా అంటే బానిస. ఇప్పుడు ఏదన్నా ఒక ఇది అంటారు సరే హ్యాబిట్ మామూలుగా, అంటే ఒక అలవాటు, ఎడిక్షన్ రెండు ఉంటాయి. వేరు, రెండు వేరు. సరదాగా ఇది చేయడం ఒకటి ఉంటుంది, మూడు ఉంటాయి. ఈ సరదాగా రాపిస్తే బాగానే ఉంటుంది. అది ఎడిక్షన్కి వెళ్ళినా, ఆ ఎడిక్షన్ నుంచి ఇంకా పైకి వెళ్ళిపోయినా, ఆ హ్యాబిట్కి వెళ్ళినా, పైకి వెళ్ళినా చాలా లైఫ్ కొలాప్స్ అయిపోతుంది బేసిక్గా. ఆ డిఫరెన్స్ని తెలుసుకుంటూ వెళ్తే ఓకే, మనం రేస్లో ఉంటాం అట్లీస్ట్. అంటే మనం ఇక్కడ పొడి చేయక్కర్లేదు, అంటే ఒక ఆ రన్నింగ్ రేస్లో ఉండి మనం పరిగెత్తుతున్నామా లేదా, ఆ పోటీలో మనం ఉంటే చాలా, గ్రౌండ్లో ఉన్నామా లేదా అని చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ ఇట్స్ ఏ గ్రౌండ్ అంతే, గేమ్లో ఉండాలంతే. సార్ నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. సీరియస్ క్వశ్చన్ అనే దానికంటే కూడా క్రాస్ క్వశ్చన్ అనుకోవచ్చు. నాకు సినిమా పేరు గుర్తులేదు కానీ కరోనా ముందు మీరు ఒక సినిమాకి ప్రొడ్యూసర్గా చేశారు. ఆ సినిమాని మీరు ఓటీటీకి సేల్ చేశారు. అవునండి. మీకు రూపాయి లాభం రాలేదు, రూపాయి నష్టం రాలేదు. 47 డేస్ సినిమా. అవునండి. కరెక్టా? ఆ తర్వాత మీరు బహిరంగంగా ఒక ఇంటర్వ్యూలోనో ప్రెస్ మీట్లోనో ఎక్కడో బహిరంగంగా ప్రకటించారు, ఇక లైఫ్లో ఎప్పుడు ప్రొడ్యూసర్గా చేయను, ఆ తలకాయ నొప్పి మామూలు తలకాయ నొప్పి కాదు, నేను భరించలేను, దేవుడి దేవాలు ఇప్పుడైతే బయటపడిపోయాను అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు గేదెల రాజు సినిమా విషయానికి వస్తే మళ్ళీ మీరు నిర్మాతగా మారారు. అంత అవసరం ఏమొచ్చింది? నిర్మాతగా అంటే అవసరం ఇది యాక్చువల్గా నా అనుకున్నాను మీరు కానీ అనుకుని మళ్ళీ పప్పులో కాలేసాం, మళ్ళీ అదే బాధలు పడుతున్నాం బేసిక్గా. ఇప్పుడు ఎందుకంటే ఒక చిన్న సినిమాని, మంచి సినిమా మనకు నచ్చి నేను మామూలుగా ఒక సినిమాలో ఒక లీడ్ రోల్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా వెళ్ళాను. నేను కొంచెం జరిగాక మళ్ళీ ఈ పార్ట్నర్షిప్లోకి దూరాను. ఎందుకు దూరాల్సి వచ్చిందంటే ఏదో ఈ సినిమా మీద నమ్మకం, అప్పుడు బయటపడినట్టు ఇప్పుడు కూడా బయటపడతామని మళ్ళీ ఎందుకు అనిపించింది. అఫ్కోర్స్ అప్పుడు పడ్డ పెయిన్ మామూలు పెయిన్ కదండి, ఎందుకంటే అది కోవిడ్ టైం అది బేసిక్గా. అయితే ఇప్పుడు ఏంటంటే కాస్త ఓటీటీస్ ఇవన్నీ వచ్చాయి, కొంచెం అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు మనకి ఓటీటీలో, వాటిలో కూడా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా బాగుంది, ఇప్పుడు ఎవరైనా సినిమా బాగుంటేనే ముందుకెళ్తుంది. బాగాలేంది ఎంత తెలిసిన వాళ్ళైనా, ఎంత చుట్టాలైనా, ఎంత బ్రదర్స్ అయినా ఎవడో తీసుకోడు, వ్యాపారం అండి కదా, జస్ట్ వ్యాపారం కాబట్టి. సో ఆ ఇదితో వెళ్ళాను నేను అంతే. అది కూడా ఏంటంటే లిమిటెడ్గా, జాగ్రత్తగా, కేర్ఫుల్గానే, సేఫ్ సైడ్ చూసుకుంటూ ఎంటర్ అయిన ఇది పార్ట్. సో దానికి ఆల్మోస్ట్ పర్వాలేదు ఇప్పుడు, అంటే కొంచెం సేఫ్ జోన్లో వెళ్తుంది సినిమా. అంటే వన్స్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మంచి బజ్ వచ్చింది ఆ సినిమాకి. తర్వాత ఇప్పుడు మొన్న సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, ఆ సాంగ్ మెలోడీ సాంగ్ ఒకటి వచ్చిందండి, దాంతో సెన్సార్ అయిపోయింది. అనుకోకుండా చిన్న బిజినెస్ వైబ్ స్టార్ట్ అయింది సినిమాకి. ఓకే. సో ఓకే, వీఆర్ సేఫ్. బిజినెస్ వైబ్ అంటే డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ ఫస్ట్ ఉత్తరాంధ్ర నుంచి ఒక కాల్ వచ్చిందండి. ఓకే. ఇలాగ టీజర్ చూసాం, సాంగ్స్ చూసాం, సినిమా బాగుందని చిన్న టాక్ వచ్చింది. అంటే వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళకు ఉంటాయి కదా బేసిక్గా, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి లీకేజీలు చాలా ఉంటాయి ప్రతి సినిమా గురించి. మనకి ముందు 4 రోజుల ముందే మనకి ఆ టాక్ ఈ టాక్ అని బయటకు వస్తూ ఉంటాయి కదా. సో ఆబ్వియస్ ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఎవరికో చూపించడానికి ప్రసాద్ ల్యాబ్లో ఎక్కడో చోట మనం సినిమా వేస్తాం. ఇప్పుడు ఈ ఆపరేటర్స్తోనో లేకపోతే ఆ ల్యాబ్లో ఎవరొకరితో ఒక డబ్బింగ్ థియేటర్ నుంచో అన్ని చోట్ల నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి, ఎంక్వైరీ ఉంటుంది. పలానా సినిమా ఏ వేశారు వాళ్ళ సినిమా జర్నలిస్ట్ ఈజీగా తెలుస్తుంది. అది మంచిగా చెడైనా రెండు బయటకు వెళ్ళిపోతాయి. సో ఆ పాజిటివ్ వైబ్ ఏదో కొంచెం బయటకు వెళ్ళింది. వెళ్ళంగానే కాస్త వైజాగ్ నుంచి ఉత్తరాంధ్ర కావాలని చెప్పి మంచి డీల్ వాళ్ళు పాపం ప్రాపర్ డీల్తో వచ్చారు. సో అది జరుగుతుంది.